ఈ రోజున వార్తల్లో చూస్తున్నాం, తెలుగుదేశం నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు అనుబంధ ఛానల్స్లో అసభ్యకరంగా పోస్టింగ్లు చేస్తున్నారు. ఒక ఈవీఎం ఘటనని వాళ్ళు చూపెడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేర్చటం ఎంతవరకు సమంజసం? 4 సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు? ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగ్గొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో? ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోనీ మాచర్ల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మురుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగ్గింగ్ జరిగిందా జరగలేదా, అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది. మాకు ప్రూవ్ చేయండి. మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి, లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా, మాకు జనానికి చెప్పాలి కదా. ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా. అది కానప్పుడు ఇంక ఈ తతంగమంతా ఎందుకు, ఈ కెమెరాలు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి. ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం, తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా. ఎనీ పార్టీ, ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది. అది కలెక్టర్ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట. ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు? మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా, ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మురుకూడులో అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటికి? పోనీ ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు, అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా. ఇన్ని గొడవలు జరిగినాయి. కొత్త కనేస్పాడు గ్రామంలో పాపం మహిళల్ని గంగమ్మ గుడిలో నిర్బంధించి ఇళ్ల మీద స్వైర విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసులు? ఇద్దరి మీద ఒకే కేసులు, ఒకే సెక్షన్లంట. ఇదా మీరు చేపెట్టే ధర్మం? ఇదా ఎలక్షన్ కమిషన్? ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్నా, ఈ రోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు ఈ అధికారులను వేసింది? మీరు కాదా? అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైనట్టు? ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు? ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా? అందుకనే ఈ వీడియోలు బహిర్గతం చేయట్లేదా? ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుగుతారు? ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసులు వేస్తాం. వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మా ఉంటాయి. ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం. అవి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పటికే ఆలస్యం కాలేదు. ఇప్పటికైనా ఆ వీడియోలు చెక్ చేసి
ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి ఇంకా కౌంటింగ్ దాదాపు 10 రోజులు ఉంది కాబట్టి మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరగాలి, న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తదనుగుణంగా మీరు కూడా వ్యవహరించండి. మేమేం మా పిటిషన్సే కాదు, తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి ఇమీడియట్ గా, కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి ఉసుగొల్పారు, క్షేత్రస్థాయికి పోవాలి కదా. కేవలం ఒక ఘటనని తీసుకొని నిందితుల్ని శిక్షించడమే కాదు, నిందితుల్ని ఫ్రేమ్ చేయటం కాదు, ఆ ఘటనకి పర్యాసానంగా ముందు ఏం జరిగిన ఇన్సిడెంట్స్ అవి జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది. మాకొచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు. అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారు పోయి ప్రతిఘటించాడు. అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా? ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా? అంటే అవన్నీ జరిగినప్పుడు అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమీ చేయకుండా నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే అది కరెక్ట్. అంతేనా మీరు చెప్పాలనుకుంటుంది? దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్. ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్. మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం, కేసులు వేస్తాం. వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఎవరిది తప్పు, ఎందుకు జరిగింది ఆ తప్పు పర్యవసానం ఏం జరిగినాయి కూడా ప్రజలకు తెలుసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటి తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి. దానికి అన్ని చర్యలు మేము చేపడతాం. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరో ఆపలేరు. మాచర్లలో ప్రజా బలంతో అతను 4 సార్లు గెలిచాడు, 5వ గెలుస్తాడు. ఈరోజు ఏదో ఒక 4-5 అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదు. చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతాం, ఎదుర్కొంటాం. ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు? ఇదే నసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు వెళ్ళినాయి. ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత. ఆయన చెప్తున్నాడు. ఇంతెందుకు మాచర్లలో ఇదే బ్రహ్మారెడ్డి గారు 7 మర్డర్లు వాళ్ళ బంధువుల్ని చేయలేదా? దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఆ రోజున్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలే? ఆ రోజు ముందుకు పోలేదా? మళ్ళీ ఈ రోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు. ఈ రోజు అల్లర్లకు కారణం ఇవే కదా. మీరు ఫ్రాక్షన్ నడుపుతూ, మీరు గొడవలు సృష్టిస్తూ, అక్కసుతో కుళ్ళుతో. ఈరోజు అడుగుతున్నా నేను, గురజాల నియోజకవర్గంలో కొత్తగనేస్పాడు, కేసానపల్లి, మాదెనపాడు, తంగెడ ఎవరికి మెజారిటీ ఉంది గత ఎన్నికల్లో? తీయండి. తెలుగుదేశం కాదా? ఎందుకు ఆ 4-5 గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి? ఎందుకంటే కుళ్ళుతో, అక్కసుతో అక్కడున్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. మేము అగ్రకులం వాళ్ళం, మా ఆధిపత్యం ఉన్నా సరే వీళ్ళు అటు ఓటేస్తారా, ఏం అంత ధైర్యమా అని ఇళ్ల మీదకు పోయి దాడి చేయటం ఎన్ని రోజులు చేస్తారు? చూస్తాం. అది కూడా రాబోయే కాలంలో వీళ్ళందరికీ చట్టపరంగా ఎలా శిక్షలు పడాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందా అని ఆశిస్తున్నాం. కానీ జరగనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు కదా, ప్రభుత్వాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. కానీ దానివల్ల జరిగేదేంది? ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయత పోతుంది. మీరు ఒక పార్టీ నాయకులు వీడియోలు విడుదల చేసి మరో పార్టీ నాయకులు విడుదల ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ ని కలుస్తాం. వాళ్ళు వెనకపోతే కోర్టుకు పోయేదే. ఆ రోజున అవమానపడేది వ్యవస్థలు. గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీకి ఒక చట్టం, మరో పార్టీకి ఒక చట్టం లేదు ఇక్కడ. అందరినీ సమానంగా చూడండి. తప్పు ఎవరు చేసినా శిక్షించండి, మేమేం కాదనట్లా. అలాగే నేను చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందా జరగలేదా వీడియోలు చెప్పారు కదా. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పారు వీడియో రికార్డింగ్ వల్లే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందని. మరి వీడియో రికార్డింగ్ లో అంతకుముందు ఏముందో ఎందుకు చూపెట్టట్లేదు? నేను అడిగేది వెరీ సింపుల్ ప్రశ్న. మేము రిగ్గింగ్ జరిగింది అంటున్నాం, జరగలేదని ప్రూవ్ చేయండి. వీడియో కెమెరాలు ఆ రికార్డింగ్ చూపెడితే అంతా కామ్ అయిపోతారు కదా, ఎవరు ఏలెత్తి చూపలేరు కదా. ఎందుకు మీరు ఆ వీడియోలు చూపెట్టట్లేదు? మేమేమో 100 బూతులు అడగట్లేదు, 200 బూతులు అడగట్లేదు. మహా అయితే నియోజకవర్గానికి ఒక 10 బూతులో 12 బూతులో ఉంటాయి. అలాగే వాళ్ళు అడగచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అడగచ్చు. వాళ్ళకి చూపెట్టండి. దానికే కదా కెమెరాలు పెట్టింది. లేకపోతే ఈ కెమెరాలు పెట్టండి ఎందుకు దండగా?
ఎవరు అడిగినా, ఏ క్యాండిడేట్ అడిగినా ఇదిగో ఫేర్ గా జరిగింది, ఇదిగో కెమెరాలో నువ్వు చూసుకో, చూసి నోట్లు ముయిపిచ్చేయండి అందరివి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఆ రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 7 o'clock నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాల్లో అనేది బహిర్గతం చేయాలి అనేదే మా డిమాండు. అలాగే సరే ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టుంటే తీయండి, ఆ వీడియోలు కూడా చూపెట్టండి, ప్రజలకు నిజాలు తెలియాలి. బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి, కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు. ఎందుకంటే అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి, ఇదే ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు, మీరు నియమించిన అధికారులు, మీ కింద ఉన్న అధికారులు. ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం. తుంగురుకోటలో కానీ, జట్టిపాలెంలో కానీ, ఉరిచెల్లో కానీ ముందుగానే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టాలి అని పదే పదే పిఆర్కి చెప్పిన ఒక వీడియోలో పోలీసులు కనపడలేదు. అదే చెప్తున్నాం. ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం. నేను 10 సార్లు ఎలక్షన్ కమిషన్ చెప్పాను, అప్పుడున్న ఎస్పీకి పెట్టాను పిటిషన్. కొత్తగనేస్పాడులో మీరు పారామిలిటరీ పెట్టండి, గొడవలు జరుగుతాయని పెట్టాడా? నా పిటిషన్ ఆయన దగ్గర ఉంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. ఎందుకు పెట్టలేదు ఎస్పీ? ఆ దాంట్లో ఐజీ గారు ఎందుకు వ్యవహరించలేదు? ప్రతి చిన్నదానికి ఐజీ గారు మాట్లాడుతున్నారు కదా సిఐఎల్ ఎస్ఐలతో. ఏం మాట్లాడుతున్నారు రేపు ఇవన్నీ తెలుస్తాయి కదా. అలాగే మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ గ్రామాల్లో హింస జరిగే తావు ఉంది. ఇప్పుడు ఆయన ముందే చెప్పాడుగా, ఇదే పాలవాయి గేటు ఇవన్నీ ఆయన పిటిషన్లో ఉన్నాయిగా. మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు? ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐని తీసుకొచ్చి అక్కడ నియమించారు? నియమించిన వ్యక్తి ముందే పాలవాయి గేట్లో రిగ్గింగ్ జరుపుకోండి, కొట్టుకోండి అని అభయహస్తం ఇచ్చాడా సీఐ? ఇవన్నీ తెలియని విషయాలా ఏంటి? అందరికీ తెలుసు, బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు. కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే. ఈరోజు ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం, ఎస్పీని సస్పెండ్ చేశాం, దుమ్ము దులుపుకుంటే ఆగదు. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం. మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాలా. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? మీరు అన్నది వ్యాలిడ్ పెట్టాలి కదా. పెట్టుంటే ఈరోజు ఇది జరిగేది కాదు. అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో, ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో, ఈవీఎం పగిలేది కాదేమో. గతంలో పగలలేదే, గతంలో ఎప్పుడూ జరగలేదే. ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది 5వ సారి పోటీ చేస్తున్నాడు, 4 సార్లు పోటీ చేశాడు. ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు, పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే. ఈ రోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది? సరే చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది, కోర్టులో పోరాటం చేస్తాం. బట్ అసలు ఆ ఘటన వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? ఏజెంట్లను ఎందుకు లాగాలి? ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు కాదా? యంత్రాంగం కాదా? ఆ రోజు పొద్దున్నుంచి ఆయన వేడుకుంటున్నాడు. నేను 100 సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను, కలెక్టర్కి చెప్పాను, ఐజీకి చెప్పాను, ఏజెంట్లను లాగుతున్నారు, మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు. ఏం చేయాలి క్యాండిడేట్ అంటే? రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్లని కూర్చుంటారా? పోరా అక్కడికి, ప్రతిఘటిస్తారా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్. అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్లు జరగలేదా? తప్పకుండా ఆ ఇన్సిడెంట్ కు ముందేం జరిగింది కూడా మేము కోరుకుంటుంది. అది ఎందుకు జరిగిందో దాని క్షేత్రస్థాయికి పోండనే మేము కోరుకుంటున్నాం. ఏజెంట్లు లాగేస్తున్నారు, ఓటేయడానికి ఎవరు రానివ్వట్లేదు, అధికారులకు ఫోన్ చేశారు, కలెక్టర్ వాళ్ళ అబ్బాయి మీద దాడి చేశారు అక్కడే. అవును, అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఒక అభ్యర్థి? ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే కార్ల మీద దాడి చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు, నేను కొత్తగనేస్పాడు ఆడోళ్ళని గంగమ్మ గుడి నుంచి విడిపించుకోవడానికి మేము 100 మంది పోతే మా మీదకి కార్లు ఎత్తుకొని వచ్చారు. ఏం చేస్తుంది పోలీసు? ఓకే మేము కూడా రెడీ, డి అంటే డి అన్నాం, బయటకు వచ్చాము, అది వేరే విషయం. గొడవ జరగలేదు, లక్కీ సద్దుమణిగింది. జరుగుంటే మరి పోలీసు కదా ఆడవాళ్ళని తీసుకెళ్లి 20 గంటలు పాపం బీసీలు యాదవరాజులకు చెందిన ఆడవాళ్లు గంగమ్మ గుళ్ళో 13వ తేదీ 6 గంటల నుంచి 14వ తేదీ 2 గంటల మధ్యాహ్నం వరకు టాయిలెట్లు పోకుండా, నీళ్లు లేకుండా, తిండి లేకుండా ఉంటే ఏం చేశారు? అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. చెప్పలేము అంటే వైఫల్యం చెందినట్టే. మీకే తెలుస్తుంది కదా, కొంచెం ఓపిక పట్టండి. ఛానల్స్ లో వచ్చిందే కరెక్టా? కాదు, మీ ఛానల్స్ లో వచ్చిందే నిజం అవ్వదు కదా.
మరి లెట్ us వెయిట్ అండ్ సీ. అసలు ఊర్ల నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఊర్ల నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి దూరంగా ఉండమనింది ఎవరు మమ్మల్ని? మరి అన్ని మీరే చెప్తున్నారు. బయట ఉండమనింది ఎవరు? కాన్స్టిట్యున్సీలో మాతో సహా హౌస్ అరెస్ట్ చేసి మీరు కాన్స్టిట్యున్సీస్ లో ఒక వారం రోజుల వరకు అడుగు పెట్టద్దు ఎవరినైనా, అన్ని పార్టీ వాళ్ళు. మేము కూడా సహకరించాం గొడవలు తగ్గుతాయని. ఆయన హైదరాబాద్ పోయి ఉండొచ్చు, నేను 2 రోజులు హైదరాబాద్ పోయాను, నిన్న వచ్చాను, అంతకుముందు 2 రోజులు ఇక్కడే ఉన్నాను. కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టద్దని మాకు చెప్పింది, రిక్వెస్ట్ చేశారు. మేమేమి మంచిదే, మేమేం కాదని లేదు కదా, సహకరించాం. గొడవలు సర్దుమనుగుతాయి, మనం పోతే ఒక 100 మంది పోగవుతున్నారు, ఈ 100 మందిని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లేదని వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేశారు. మరి ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా కాన్స్టిట్యున్సీ బయట ఉండమన్నారు, హైదరాబాద్ పోయి ఉన్నాడు. పారిపోయాడా, వస్తున్నాడా, బెయిల్ కేసాడా, కోర్టులో ప్రతిఘటిస్తాడా, టైం చెప్పింది. కానీ ఎవరి వర్షన్ వాళ్ళు పారిపోయాడని రాసుకుంటే రాసుకొని, మీడియా రాసిందే నిజం కాదు కదా. అల్టిమేట్లీ పోలీసులు చెప్పాలి ఏమైంది అనేది. భయపడేవాడేం కాదు రామకృష్ణారెడ్డి. కేసులు ఏమన్నా కొత్త? తెలుగుదేశం టైంలో అక్రమంగా అన్యాయంగా మర్డర్ కేసులు పెట్టలేదా? అవన్నీ నిలబడే కదా మళ్ళీ గెలిచింది 2019లో. ఖచ్చితంగా మా యొక్క రైట్, ఒకవేళ ఏమన్నా కేసు మా మీద బుక్ చేస్తే మేము కోర్టుకు పోతాం, ఫైట్ చేస్తాం. దొంగ కేసులు పెడితే ప్రతిఘటిస్తాం. సార్, తుమ్మూరు కోర్టులో 3 ఈవీఎంలు, జట్టిపాలెంలో 1, ఒప్పిచర్లో 1, మొత్తం 5 పగలు పెట్టారు. కొంతమందిని అరెస్ట్ చేసి ఆ వీడియోలు బయటికి వదలకుండా చేతులు దులుపుకునే పని చేస్తే ఏంటి ఏమంటారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఉదయం నిన్న అరెస్ట్. అంటే ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో వదిలిపెట్టి అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇన్ని రోజులు ఆ వీడియోలు ఎందుకు రాలేదు? పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళకి చూపెట్టాలని ఏమన్నా ఇదా? అటు కూడా ఒకటి అరెస్ట్ చేస్తే ఇది అన్నట్ట. ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? అది కూడా చేయండి, తప్పేముంది. ఒక వీడియోనే కలెక్టర్ బహిర్గతం చేస్తాడా? కలెక్టర్ చేసుంటే నాకు తెలియదు ఎవరు చేశారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఇవ్వందే బయటకి రాదు. మీడియాకి ఇచ్చినప్పుడు అన్నీ ఇవ్వండి. ఇదిగో వీళ్ళు చేశారు మీరు అన్నట్టు అనేక మంది మీద కేసు ఉంది కదా, అన్నీ చేయండి. అలాగే ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అవి కూడా వివరించండి జనానికి. ఏజెంట్లను లాగారా లాగలేదా, పోలింగ్ బూత్ లో ఉన్న కెమెరాలు చూపెట్టమంటున్నాం. ఇట్స్ ఆర్ రైట్. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ అ ప్రిన్సిపల్ పెద్ద అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగచ్చు, యాజ్ అ రూలింగ్ పార్టీ మేము కూడా అడుగుతున్నాం ఈ రోజున. ఆర్ వీఆర్ క్యాండిడేట్స్ నా, రూలింగ్ లేదు, అపోజిషన్ లేదు, మేము క్యాండిడేట్లకు చూపెట్టాలి కదా. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అన్ని వీడియోలు బహిర్గతం చేయాలి. మేము చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. జరగలేదని ప్రూవ్ చేయండి. 7 గంటల నుంచి 4 గంటల వరకు 5 గంటల వరకు ఏం జరిగిందో అది చూపెట్టమంటున్నాం. అంతే మా డిమాండ్. ఓకే. జరిగిన అన్ని ఊర్ల నుంచి మీరు పోటాటం తెచ్చారు సార్, ముందుగానే ఇలా జరిగిందని చెప్పాం కదా. దాని మీద వీళ్ళు అసలు నో యాక్షన్, సెక్యూరిటీ పెట్టలేదనే కదా. ఇప్పుడు కొత్త గణేష్పాడు నేను ఎలక్షన్ కమిషన్ కి పెట్టాను, ఎలక్షన్ కమిషన్ చెప్పింది పెట్టమని, వీళ్ళు పెట్టలేదు. లేకపోతే ఆ రోజు గొడవ జరిగేది కాదు. 4 గంటల తర్వాత గొడవ జరిగింది. వేస్తాం కదా, రెపిటిషన్లు వేస్తున్నారు కదా. మాచర్లో అన్ని మేము గొడవల మీద వేస్తున్నాం. మాకు రిగ్గింగ్లు జరగలేదు. బట్ కొత్త గణేష్పాడు ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, పోలీస్ వైఫల్యం చెందింది, ఎవరు చేశారనే దాని మీద వేస్తున్నాం. మాచర్లలో మటుకు రిగ్గింగ్ జరిగిన వాళ్ళ మీద కోర్టులో వేస్తున్నారు. ఆల్రెడీ ఐ థింక్ ఫైల్ అయిందో ఫైల్ అవుతుందో.